కూటమికి దమ్ముంటే అరెస్ట్ చేసుకోండి, అసలు 30 కేసులు పెట్టుకోండి అని కొడాలి నాని గారు కూడా అన్నారు. కానీ అందరూ ఒక్కసారి సిక్ అయిపోతున్నారు, అందరూ అనారోగ్యం చూపించి బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, లేదు అంటే విచారణకు హాజరు కావట్లేదు. దాన్ని మళ్ళీ మీరేదో కక్ష సాధింపులాగా రెడ్ బుక్ అని ప్రొజెక్ట్ చేస్తున్నారు. ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్ సభ్యులకి ప్రేక్షకులకి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అదేవిధంగా మా సీనియర్ నాయకులు టీడీ జనార్దన్ గారికి కూడా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. కర్మ రిటర్న్స్ అండి. ఇప్పుడు గతంలో వారు చేసినటువంటి అప్రజాస్వామిక విధానాలు, చట్ట వ్యతిరేక కార్యక్రమాలు, అవినీతి, అక్రమాలు, దాడులు, అంటే ఇది కాదేది అనర్హం తప్పు చేయడానికి అన్న విధంగా చేయవలసిన చేయకూడని అన్ని తప్పులు చేసినటువంటి ఆ ప్రభుత్వం. అప్పుడు పోలీసు వైసీపీ చెప్పిందే చట్టం. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో వైసీపీ వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం ఏంటంటే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చట్ట వ్యవస్థలు కానీ చట్టం ప్రకారం నడుచుకుంటున్నటువంటి వ్యవస్థలు అవ్వటం వల్ల వాళ్ళకు కొంత ఉపశమనం కలుగుతూ ఉంది. ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మీద కేసు నమోదైంది. ఆ నమోదైనప్పుడు సహజంగా ఏం చేస్తారు, కేసు నమోదైతే వెంటనే అతను అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. జనరల్గా ఎవరైనా సరే. ఇప్పుడు మా మీద ఎలక్షన్లప్పుడు కేసు పెట్టారు, వెంటనే ఏం చేశారు, ఇంటికి పగలు లేదు రాత్రి లేదు అదే పనిగా జీపులు తిరుగుతూ ఉండేవి. నాతో పాటు ఇంకొక 12 మంది మీద పెట్టారు. అసలు ఆ ఏరియాలో పోలీస్ కవాతు పెట్టేశారు. కానీ ఈరోజు వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కేవలం వాళ్ళు రాజకీయ నాయకులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారే కారణమా, లేదు ఖచ్చితంగా మేము చట్ట ప్రకారమే వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వాలా, వాళ్ళ హైకోర్టుకో జిల్లా కోర్టుకో వెళ్ళాలా, వాళ్ళు బెయిల్ తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేయాలా, బెయిల్ తెచ్చుకొని ప్రయత్నంలో వాళ్ళు విఫలమైతేనే అరెస్ట్ చేస్తామనేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కారణం ఏంటంటే వాళ్ళు రాజకీయ ముసుగేసుకొని ప్రభుత్వం ఏదో కక్ష సాధింపు చేస్తున్నారు అనేటువంటి ఒక కలర్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళ అదృష్టానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం వల్ల ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎవరిపైన కూడా కక్ష సాధింపు పరంగా కాకుండా చట్ట వ్యతిరేకంగా దుర్మార్గాలు చేసిన వారిపైన మాత్రమే చట్టం పనిచేయాలి తప్ప అన్యాయంగా ఎవరి మీద కేసు పెట్టకూడదు. ఉదాహరణకు చెప్తానండి, స్వయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పేర్ని నాని గారు క్లియర్గా ఆయన నోటితో ఆయనే చంద్రబాబు గారి గొప్పతనం గురించి, ఆయన గొప్ప హృదయం గురించి, ఎంత మంచివారో, చట్టాన్ని ఏ విధంగా అమలు చేస్తున్నారనేటువంటి స్వయంగా పేర్ని నానే చంద్రబాబు నాయుడు గారిని పొగిడినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది పూర్తిగా కర్మ రిటర్న్స్. గతంలో చంద్రబాబు నాయుడు గారు 70 ఏళ్ల వయసులో దొంగ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు కూడా లేకుండా అరెస్ట్ జరిగినప్పుడు ఏం మాట్లాడాడు కొడాలి నాని, దోమలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి అంటే రంభా ఔరసులు వస్తా అన్నాడు. వస్తారా, జైల్లో దోమలే వస్తాయి అన్నాడు. రెండోది ఏమన్నాడంటే అతి దారుణంగా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల్ని ఎంత నీచంగా మాట్లాడంటే, ఏ నీచంగా అయితే అతను మాట్లాడాడో ఆ రోగాలన్నీ కూడా ఈ రోజున కొడాలి నానికి ఉన్నాయి, అనారోగ్యం పాలయ్యాడనేటువంటిది క్లియర్గా వారంతట వారే చెప్తా ఉన్నారు. ఎందుకని, మనం చేసిన కర్మ మనకి రిటర్న్ వచ్చింది. దేవుడు చూస్తూ ఊరుకోడు. అనేక సార్లు వైసీపీ నాయకులు దేవుడు నమ్ముతున్నాం అంటారు. దేవుడిని ఖచ్చితంగా ఇప్పుడు నమ్మాల్సినటువంటి అవసరం ఎందుకు ఉందంటే వారు చేసిన కర్మ ఫలాలన్నీ కూడా ఇప్పుడు నిజ రూపంలో వస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ వైసీపీకి సంబంధించిన కిరణ్ గారు ఇప్పుడు కర్మ రిటర్న్స్ అని వాళ్ళకి ఇలా కర్మ అవుతోంది అని చెప్పి అలా చూస్తున్నారా, లేదా వాళ్ళు యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే వరకు, లేకపోతే వాళ్ళు పట్టుకోలేనంత పరిస్థితి ఉన్నంత వరకు ఎందుకు ఆగుతున్నారు మీరంతా? ఇప్పుడు కేసెస్ నమోదవుతున్నాయి, పోలీసులు ఎందుకు ముందుకు ప్రొసీడ్ అవ్వటం లేదు? వాళ్ళు అనారోగ్యం చూపించి యాంటిసిపేటరీ తెచ్చుకునే వరకు ఎందుకు వెయిట్ చేస్తున్నారు? ఇది కూడా కర్మ కింద వదిలేస్తారా? అంటే ఇప్పుడు పోలీసు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కొంత ప్రాథమిక విచారణ చేయకుండా వైసీపీ ప్రభుత్వం ఏ విధంగా అయితే బుల్డోజ్ చేసుకుంటూ చట్టాలన్నింటిని కూడా ఎఫ్ఐఆర్ కడితే చాలు, ఎఫ్ఐఆర్ కట్టపోయినా సరే విచారణ పేరుతో పిలిచి ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఎఫ్ఐఆర్ కడితే వాళ్ళకేదో మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేసినట్టు, ఎఫ్ఐఆర్ కట్టగానే వాళ్ళని అరెస్ట్ చేయాలనేటువంటి దారుణమైన పరిస్థితి ఆ రోజు ఉండేది. ఇప్పుడు ఏం జరుగుతూ ఉందంటే పోలీసు ఎఫ్ఐఆర్ నమోదైనప్పటికి కూడా దానిపైన ప్రాథమికంగా విచారణ చేసి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలని
ప్రొడ్యూస్ చేసుకొని దాన్ని సేకరించుకున్న తర్వాతనే అరెస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా అది. అంటే వారు చేసిన తప్పులకే కదా వాళ్ళ ఫలితం, ఆ పాప ఫలితంగానే 11 వచ్చినాయి. అటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేయకూడదు అనేటువంటిది ఎన్డీఏ కూటమిగా మాకున్నటువంటి అభిప్రాయం. కాబట్టే చట్టపరంగా వారు చేసిన పాపాలు, నేరాలు, ఘోరాలకు సంబంధించిన మెటీరియల్ కూడా పెట్టి చట్టం ముందు నిలబెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. మీరు ప్రయత్నం చేస్తున్నారు అని సిస్టమాటిక్ గా ప్రొసీజరల్ గా వెళ్తున్నాం అన్నప్పుడు, అసలు వైసీపీ హయాంలోనే వివేక హత్య కేసుకి సంబంధించి అవినాష్ గారు ఎలా తప్పించుకోవడానికి ప్రయత్నించారు, సిబిఐని ముప్పు తెప్పులు పెట్టారన్న విషయాలు ఇప్పుడు కొత్తగా లేదు, అధికారంలో ఉన్నప్పటి నుంచే ఉన్నాయి. ఇప్పుడు అధికారం కోల్పోయాక కూడా అదే కంటిన్యూ అవుతుందని మీరు ఎలా చూస్తారు? మరి మీరు దీన్ని ఇంకా మీరు కర్మ రిటర్న్స్ వాళ్ళని విచారణ చేయాలి, కాస్త టైం ఇవ్వాలి, చెప్పులేసుకోవాలి వాళ్ళని అని చెప్తూ ఉంటారా? ఇప్పుడు అది సుప్రీంకోర్టు దీంట్లో ఉందండి, ఆ పర్యవేక్షణలో ఉంది ఒకటి. రెండోది, ఇప్పుడు సుప్రీంకోర్టులో ఏం చేయాలనేటువంటి దానిపైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంగా మొన్ననే ఒక రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది ఈ కేసులకు సంబంధించి, అంటే ఎక్కడ చట్ట ప్రకారం పనిచేయాలో